ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైసీపీ నేత ఉదయభాను గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారి ఆరోగ్యం ఎలా ఉంది? ఈ బస్ యాత్రలో ఈ ఘటన జరగడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. నేను కూడా బస్ యాత్రలో జగన్ గారి వెనకాల నుంచున్నాను. నేను కేసీఆర్ నాని గారు ముద్రపోయిన హలో ఎస్ సార్, చెప్పండి సార్. హలో నేను కేసీఆర్ నాని గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు అంతా కలిసే నుంచున్న వరుసగా మా ముందే ఆ వివేకానంద స్కూల్ దగ్గర రాగానే ఒక ఎయిర్గన్ తోటి అది రాయి ఇచ్చినట్టు ఎయిర్గన్ షూట్ చేసినట్టుగా ఉంది. బస్సు కదులుతూ ఉన్నప్పుడు ఆ విధంగా రాయి కరెక్ట్ గా వెనకాల పక్కన అటుపక్క ఇటుపక్క సెక్యూరిటీ వాళ్ళు ఉండగా ఆయన మీద దాడి చేశారంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు కుట్ర. ఆయన చేసిన ప్లానే. ఏదో రకంగా దీన్ని అడ్డుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా వెల్లువ ఎక్కువ అవుతోంది. విజయవాడ నగరంలో ఇంత పెద్ద ఎత్తున కూడా ర్యాలీ ఎప్పుడు జరగల. బస్సు యాత్ర అనేది అప్పుడు స్పందన వచ్చింది. దాదాపుగా 10 కిలోమీటర్ల రోడ్డంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఇవన్నీ చూసి వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూసే ప్రజా వెల్లువ, ఆయన చూసే ప్రజా ఆదరణ చూసి ఏదో రకంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి ఒక ప్రొఫెషనల్ వాళ్ళతోటి అది షూట్ చేసినట్టుగా ఉంది. ఇదంతా కూడా తెలుగుదేశం సంబంధించిన పార్టీ, చంద్రబాబు నాయుడు వాళ్ళ అన్నయ్యల కుట్రగా నేను భావిస్తున్నాను. దీన్ని వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ గట్టిగా లోతుగా చేయాలి. సెంట్రల్ ఎలక్షన్ టీమ్ వాళ్ళు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి వెంటనే తెలుగుదేశం పార్టీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సార్, మీరు అక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రితో పాటుగా మీరు కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఏ సైడ్ నుంచి వచ్చింది? దీన్ని ఏ విధంగా మీరు భావిస్తున్నారు? లైక్ మీకు ఇది ఇంటెన్షనల్ గా జరిగిందని భావిస్తున్నారా? 100% ఇంటెన్షనల్ గా జరిగిందమ్మా ఇది. 100%. ఎందుకంటే వివేకానంద స్కూల్ దగ్గర రాగానే ఎడం వైపు నుంచి షూట్ చేశారు. అది ఎడం వైపు నుంచి వచ్చింది. మేము దాదాపుగా నేను పక్కనే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలే ఉన్నాను. పక్కన ఒక పక్క కేసీఆర్ నాని ఉన్నారు, మరో పక్క వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు, నేను మైలవరం అభ్యర్థి ఉన్నారు. ఒక పక్క మేము వరుసగా నుంచున్నాం. పోతిన మహేష్ మరో పక్క ఉన్నాడు. ఇది 100% ఇది తెలుగుదేశం పార్టీ యొక్క కుట్ర. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయబోతున్నారా ఉదయభాను గారు? తప్పకుండా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దీని మీద ఫిర్యాదు చేస్తాం. దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలి. వెంటనే దీని మీద అరెస్ట్ కూడా జరగాలి. రేపటి బస్సు యాత్రలో ఏమైనా షెడ్యూల్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా అండి? యాజ్ యూజువల్ గా రన్ అవుతుందా? యాజ్ యూజువల్ గా రన్ అవుతుందమ్మా. దీని మీద ఎవరికి మేము దీన్ని చూసి భయపడేవాళ్ళం కాదు. తప్పకుండా మాకు ప్రజా ఆదరణ ఉంది. తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం కూడా. రైట్, థ్యాంక్ యూ సార్.